నక్క మరియు కొంగ. ఈ గొప్ప కథ ఒక పాత డేనిష్ పురాణం ఆధారంగా రూపొందించబడింది మరియు నక్క కొంగపై యుద్ధం ప్రకటించడం వలన జరిగిన వింత విషయాలను తెలియజేస్తుంది. పూర్వకాలంలో అడవిలో ఉన్న నక్క మరియు కొంగ అనే ఇద్దరు పొరుగువారు ఒకరికొకరు పని తగ్గించుకోవడానికి తమ ఆహారాన్నంతా ఒకచోట పోగుచేసి వంట చేయడానికి వంతులుగా నిర్ణయించుకున్నారు. దురదృష్టవశాత్తు నక్క వంట కోసం ఒక పాన్ ఉపయోగించింది మరియు కొంగ ఒక కుండ ఉపయోగించింది. వారు తినడానికి ప్రయత్నించినప్పుడు నక్క కుండలో నుండి ఏమీ తీసుకోలేకపోయినందుకు మరియు కొంగ ప్యాన్లో నుండి తినలేకపోయినందుకు ఇద్దరూ సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. వారి కోపం పెరిగిపోయింది, వారి స్నేహం ముగిసింది మరియు యుద్ధం ప్రకటించబడింది. ఈ వార్త వ్యాపించినప్పుడు ఈ గొప్ప పోరాటాన్ని చూడటానికి చుట్టుపక్కల పట్టణాలు మరియు గ్రామాల నుండి పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు అందరూ ప్రయాణించారు. కాని ఒక పొలంలో ఒక పేద పనిమనిషి ఇంటిని చూసుకోవడానికి ఒంటరిగా ఉండిపోయింది. ఆమె ఆ పోరాటాన్ని చూడలేకపోయినందుకు చాలా బాధపడింది మరియు ఆమె ఒంటరిగా విసుగు చెంది ఉంది. చివరకు ఆమె బయటకు వెళ్లి చూడాలని నిశ్చయించుకుంది. అన్ని తలుపులు మరియు కిటికీలు లాక్ చేసి తాళాన్ని తన జేబులో పెట్టుకుని ఆమె అడవిగుండా పరుగెత్తింది. ఆమె చాలా దూరం వెళ్లకముందే ఆమె ఒక పెద్ద వాగు దగ్గరకు వచ్చింది. అక్కడ పలక కొట్టుకుపోయింది. ఆమె దాటలేకపోయింది. ఆమె అక్కడ నిలబడి ఏమి చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు ఆమె తన చేతిరుమాలు బయటకు తీసింది మరియు అలా చేస్తున్నప్పుడు ఇంటి తాళం ఆమె జేబు నుండి జారిపోయి వాగులో పడి అదృశ్యమైంది. వెంటనే ఆమె మోకాళ్లపై కూర్చుని ఆ బురద నీటిలోకి ఆందోళనగా చూసింది. ఆమె తాళం తిరిగి పొందకపోతే ఆమె యజమానురాలికి ఆమె బయటకు వెళ్ళిందని తెలిసి ఆమె ఉద్యోగం పోతుంది. ఒక కన్నీటి బొట్టు ఆమె చెంపపై నుండి జారడం ప్రారంభించింది. నేను ఏమి చెయ్యాలి? ఆమె బాధగా అంది. ఎందుకంటే నేను ఆ తాళాన్ని తిరిగి ఎప్పటికీ కనుగొనలేను. నేను ఇంట్లోనే ఉండి నక్క మరియు కొంగ మరియు వారి అసంబద్ధమైన గొడవ గురించి పట్టించుకోకుండా ఉంటే బాగుండేది. ఆమె ఏడుస్తూ అక్కడ కూర్చున్నప్పుడు ఒక పర్వత మానవుడు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె మొదటి కుమారుడికి 10వ పుట్టినరోజునాడు ఆమె ఆ బిడ్డను లేదా ఒక సంచి నిండా బంగారాన్నిస్తే ఆమెకు సహాయం చేస్తానని అతను వాగ్దానం చేశాడు. ఆ పనిమనిషి వెంటనే అంగీకరించింది. ఆమెకు కొడుకు లేనందున ఆమె నిజంగా ఆందోళన చెందలేదు. ఆమెకు పెళ్లికూడా కాలేదు. ఆమె చెయ్యాలనుకున్నదంతా తన యజమానురాలికంటే ముందే ఇంటికి తిరిగి వెళ్లడమే. మరియు పర్వత మానవుడు ఆమెకు తాళం కనుగొన్న వెంటనే ఆమె అదే చేసింది. ఆమె నక్క మరియు కొంగ గురించి పూర్తిగా మర్చిపోయింది. సుమారు 1 సంవత్సరం తరువాత ఆ యువ పనిమనిషికి పెళ్లైంది మరియు త్వరలో ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అప్పుడు ఆమె తన వాగ్దానం గురించి గుర్తు తెచ్చుకుంది. పర్వత మానవుడి నుండి ఆ బాలుడిని కాపాడటానికి ఆమె చాలా కష్టపడి డబ్బు ఆదా చేయడం ప్రారంభించాలని ఆమె గ్రహించింది. ఆమెకు మిగిలిన ప్రతి నాణేన్ని ఒక పెద్ద సంచిలో వేసింది. ఆమెకు ఎప్పుడైనా అదనపు డబ్బు వస్తే ఆమె తన కోసం విలాస వస్తువులను కొనుగోలు చేయకుండా దానిని కూడా నేరుగా సంచిలో వేసింది. అయినప్పటికీ ఆ బిడ్డకు సుమారు 9.5 సంవత్సరాలు వచ్చినప్పుడు బంగారు సంచిలో సగం కూడా నిండలేదు. కన్నీళ్లతో ఆ పనిమనిషి తన కుమారుడికి పర్వత మానవుడి గురించి వివరించింది. అతను చాలా ధైర్యవంతుడు మరియు తన తల్లికి ఆందోళన చెందవద్దని చెప్పి తను పర్వత మానవుడితో వెళతానని అన్నాడు. ఆ బాలుడి 10వ పుట్టినరోజునాడు తలుపుమీద రటే టాట్ టాట్ అనే శబ్దమయ్యింది. అదే బాలుడ్ని తీసుకెళ్లడానికి వచ్చిన పర్వతమానవుడు. ఆ బాలుడు పర్వతమానవుడితో నివసించడానికి వెళ్లాడు. అతనిని చాలా క్రూరంగా చూశాడు మరియు అసాధ్యమైన పనులను చేయమని ఇచ్చాడు. ఒకరోజు అతను ఆ బాలుడికి దొడ్లను శుభ్రం చేయమని చెప్పాడు. నేను తిరిగివచ్చే సమయానికి నువ్వు పూర్తి చేయకపోతే నేను నీ తలను నరికివేస్తాను అని అతను అతనితో చెప్పాడు. మరియు పెద్ద కొట్టం వెనుకకు నువ్వెప్పుడూ వెళ్లవద్దు, జాగ్రత్త. ఆ బాలుడు తనకు సమయానికి పూర్తి చేయడం అసాధ్యమని తెలుసు కాబట్టి తన తల ఎలాగైనా పోతుందని పెద్ద కొట్టం వెనుక ఏమి ఉందో చూడాలని అనుకున్నాడు. అక్కడ అతను ఒక స్పిన్నింగ్ వీల్ వద్ద ఒక అందమైన కన్యకను మరియు 3 కుక్కలను కనుగొన్నాడు. అతను తన కథను ఆమెకు వివరించాడు మరియు ఆమె ఆజ్ఞ మేరకు ఆ 3 కుక్కలు అతని పనులను పూర్తి చేశాయి. పర్వత మానవుడు తిరిగివచ్చినప్పుడు ఆ బాలుడికి సహాయం లభించిందని అతనికి తెలియదు కాబట్టి అంతా బాగానే ఉంది.
మరుసటి రోజు పర్వత మానవుడు మళ్లీ బయటకు వెళ్లాడు. ఆ బాలుడికి మాల్ట్ నిండిన కొమ్ము మరియు హ్యాప్స్ నిండిన చిన్న గిన్నెను వదిలిపెట్టాడు. నాకు కొంత బీర్ తయారు చెయ్యి అని అతను ఆజ్ఞాపించాడు. మరోసారి ఆ కన్యక మరియు కుక్కలు అతనికి సహాయం చేశాయి. ఆ సాయంత్రం బీర్ ప్రభావంతో పర్వత మానవుడు నిద్రిస్తున్నప్పుడు ఆ కన్యక ఆ బాలుడ్ని తన దగ్గరకు పిలిచింది. జాగ్రత్తగా విను, ఆమె గుసగుసలాడింది. ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండటం సురక్షితం కాదు. కాని ఖచ్చితంగా ఆ బాలుడు అడ్డుపడి, మాకు సహాయం చేయటానికి కుక్కలు ఉన్నప్పుడు మా యజమాని చాలా క్రూరుడైనా మాకు ఎటువంటి హాని జరగదు. ఆ అమ్మాయి తల అడ్డంగా ఊపింది. లేదు, అది కాదు. చివరికి అతను మమ్మల్ని కుక్కల సహాయంతో లేదా సహాయం లేకుండా కూడా నిర్వహించలేని కష్టమైన పనులను ఇచ్చి మా తలలను నరికివేస్తాడు. అయితే మనం ఏమి చెయ్యాలి అని ఆ బాలుడు చాలా భయపడుతూ అడిగాడు. ఎటువంటి శబ్దం చేయవద్దు అని ఆ యువకన్యక తిరిగి గుసగుసలాడింది. ఎందుకంటే పర్వతమానవుడు ఇంకా నిద్రిస్తున్నప్పుడే మనం ఇప్పుడే పారిపోవడమే మనకు ఉన్న ఏకైక అవకాశం. మనం పాత పర్వత మార్గం గుండా త్వరగా వెళ్దాము. ఎందుకంటే నాకు దారి బాగా తెలుసు. అది మమ్మల్ని అడవుల్లోకి సురక్షితంగా చేరుస్తుంది. 3 కుక్కలు వారి వెనుక నడుస్తుండగా ఆ యువపిల్లలు పర్వత మానవుడు వారిని వినకుండా పరుగెత్తారు. వారు చాలాసేపు పరిగెత్తారు. అప్పుడు వారికి వెనుక ఒక పొగమంచు కనిపించింది. అది పర్వత మానవుడు అని ఆ అమ్మాయి కేకవేసింది. అతను ఈ వైపుకే వస్తున్నాడు. సరిగ్గా ఆ క్షణంలో ఇరుకైన పర్వత మార్గం పూర్తిగా అదృశ్యమయ్యే ఒక వంపు దగ్గరకు వారు వచ్చారు. మనం చిక్కుకుపోయాము అని ఆ బాలుడు నిట్టూర్చాడు. మనం తిరిగి వెళ్లి పర్వత మానవుడితో నివసించవలసి ఉంటుంది. అయితే ఆ యువకన్యకకు ఒక ఆలోచన వచ్చింది. విను, ఆమె చెప్పింది. నీ తల నుండి ఒక వెంట్రుకను, నా తల నుండి ఒక వెంట్రుకను తీయి, నీ వెంట్రుకను కుడివైపుకు మరియు నా వెంట్రుకను ఎడమవైపుకు విసిరి, తద్వారా నువ్వు ఒక చెట్టుగా, నేను కొమ్మలలో పాడే ఒక పక్షిగా మారవచ్చు. ఆ బాలుడు అలా చేశాడు మరియు వెంటనే వారి కోరిక నెరవేరింది. కొన్ని నిమిషాల తరువాత పర్వత మానవుడు ఆ దారిగుండా వంపు చుట్టూ వేగంగా వచ్చి ఆగలేక పర్వతవైపు నుండి పడిపోయాడు. మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ఆ చెట్టు మరియు ఆ పక్షి తిరిగి బాలుడు మరియు ఆ యువకన్యకగా మారారు. మరియు 3 కుక్కలతో ఒక చిన్న అడవి కుటీరంలో నివసించడానికి వెళ్లారు. అక్కడ వారు చాలా సంతోషంగా ఉన్నారు. గుర్తుంచుకోండి, ఈ వింత విషయాలన్నీ జరిగాయి ఎందుకంటే చాలా కాలం క్రితం నక్క మరియు కొంగ ఒకదానిపై ఒకటి యుద్ధం ప్రకటించుకున్నాయి. నీతి: తొందరపాటుతో చేసిన వాగ్దానం గొప్ప ప్రమాదానికి దారితీస్తుంది. కాని ధైర్యం మరియు దయ చెడును అధిగమించగలవు.